నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. మున్సిపల్ ఎన్నికల నగారా మోగక ముందే గల్లీ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు ఒక జెండా పట్టుకున్న నేతలు నేడు మరో కండువాతో దర్శనమిస్తున్నారు. టికెట్ వేటలో జంజునానీల పర్వం జోరందుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. అసలు ఏం జరుగుతోంది? పార్టీ పెద్దల వ్యూహాలేంటి? ఆశావహుల టెన్షన్ ఏంటి? లెట్స్ వాచ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ పోరు మొదలైంది. ఊరు వాడ ఎన్నికల సందడి నెలకొంది. ఈసారి ఎలాగైనా పట్టణాలపై పట్టు సాధించాలని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. అయితే ఈ ఎన్నికల్లో అసలైన మజా జంప్ జిలానీలతోనే మొదలైంది. అధికార పార్టీలోకి వెళ్తేనే తమ వార్డుల్లో పనులు జరుగుతాయనే భావన ఒకవైపు, సీటు దక్కదనే భయం మరోవైపు నాయకులను పార్టీలు మార్పిస్తున్నాయి. నిన్నటి వరకు ఒక పార్టీలో ఉండి జైకొట్టిన వారు టికెట్ దక్కదని తెలియగానే రాత్రికి రాత్రే కండువాలు మార్చేస్తున్నారు. అవకాశవాదం అనేది ఆట పేరు అన్నట్లుగా రాజకీయాలు మారిపోయాయి. ఒక పార్టీలో టికెట్ కావాలంటే తమ బంధువులను ప్రత్యర్థి పార్టీ నుంచి తమ వైపు తిప్పుకోవాలనే వింత కండిషన్లు కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని పార్టీలు అధిష్టానాలు సర్వేల మీద ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ సర్వేలతో పాటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుండటంతో ఆశావహుల్లో వణుకు పడుతోంది. ఇవి ఒకరికి టికెట్ ఖరారు చేస్తే మరొకరి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఉమ్మడి జిల్లా పర్యటనలు చేస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి వంటి పథకాలు తమను గట్టెక్కిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను ఆయుధంగా మలుచుకోవాలని చూస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత అతిపెద్ద సవాల్ అని భావిస్తున్న అధికార పార్టీ అసంతృప్తి నేతలను బుజ్జగించే పనిలో పడింది. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుర్తింపులు లేకపోయినా హోరాహోరీగా తలపడిన నేతలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తులతో పోటీ పడుతుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకూడదని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్లాన్ చేస్తుండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆశావహులు నాకు టికెట్ ఇవ్వండి లేదా నేను విశ్వాసాన్ని మారుస్తాను అని పరోక్షంగా హెచ్చరిస్తున్నారట. దీంతో అభ్యర్థుల ఎంపిక కంటే ముందు ఉన్నవారిని కాపాడుకోవటం పార్టీల పెద్దలకు తలనొప్పిగా మారింది. ఆదిలాబాద్ లోక్సభ ఇన్ఛార్జిగా నియమితులైన సుదర్శన్ రెడ్డి ఇప్పుడు ప్రతి వార్డులో ఉన్న అసంతృప్తిని చల్లార్చే పనిలో బిజీగా ఉన్నారు. నిజానికి ఎన్నికలు పార్టీల మధ్య కంటే స్వార్థ ప్రయోజనాల మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ నమ్మకాలు లేవు, కేవలం లెక్కలు మాత్రమే ఉన్నాయి. రాజకీయాల్లో నమ్మకం అనేది అరుదైన వస్తువు అన్న సామెత ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయంలో అక్షరాలా నిజమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ నిఘా ఆశావహులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎవరు ఎవరితో టచ్లో ఉన్నారు, ఏ హోటల్లో ఎవరిని కలిశారు అన్న విషయాలపై ఆరా తీస్తుండటంతో జంప్ చేద్దామనుకున్న వారు కూడా వెయిట్ అండ్ వాచ్ పాలసీ అన్నట్లుగా గోడ మీద పిల్లిలా వేచి చూస్తున్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసే ముందు ఆస్తి పన్ను, నల్లా బిల్లులు, బకాయిలు చెల్లించి నో డ్యూ సర్టిఫికెట్ తేవాలన్న నిబంధనతో మున్సిపల్ ఆఫీసుల వద్ద బారులు తీరుతున్నారు. మొత్తానికి గల్లీ లీడర్లంతా ఇప్పుడు ఢిల్లీ స్థాయి లాబీయింగ్ చేస్తున్నారు. సర్వేలు ఎవరికి అనుకూలంగా వస్తాయి? జంపు జిలానీలకు పట్టం కడతారా లేక నమ్ముకున్న క్యాడర్కు టిక్కెట్లు ఇస్తారా అనేది వేచి చూడాలి. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు ఎవరి వశమవుతాయో తెలియాలంటే ఫిబ్రవరి 13 వరకు ఆగాల్సిందే. అంతిమ అధికారం ఓటరు వద్ద ఉంది అన్న సత్యాన్ని నేతలు గుర్తించి ప్రచారంలో వేగం పెంచారు.